ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయం 20,000 అందిస్తామన్నారు. ఇన్పుట్ సబ్సిడీలు, క్రాప్ ఇన్సూరెన్సులు అద్భుతంగా ఉండబోతున్నాయని నమ్మబలికారు. వాట్సాప్లో ఒకే ఒక్క హాయ్ అని మెసేజ్ పెడితే చాలు రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని డబ్బాలు కొట్టారు. కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేస్తామన్నారు. కట్ చేస్తే రైతులకు పంట ప్రతిఫలం చేతికందేలోగా దళారులు గద్దల్లా వాలిపోతున్నారు. కనీస మద్దతు ధర వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా నిరాశ మిగులుతోంది. మిల్లర్లు, దళారులు కలిసి కుమ్మక్కైపోవడంతో కల్లాల్లోని ధాన్యాన్ని వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కమిషన్ల కక్కుర్తితో ధాన్యం కొనుగోళ్లను పూర్తిగా దళారుల పాలు చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో ధాన్యం పండించిన రైతుల గోడు అరణ్య రోదనగా మారింది. రైతులే దేశానికి వెన్నెముక అని భావించిన వైఎస్ జగన్ తన పాలనలో అన్నదాతలకు అండగా నిలిచారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అత్యంత పారదర్శకమైన విధానాన్ని అమలు చేశారు. ప్రతి సీజన్కు ముందుగానే వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సన్నద్ధం చేసేవారు. ఈ క్రాప్ ద్వారా శాస్త్రీయంగా లెక్కలు సేకరించి రైతుల కల్లాల నుంచే ధాన్యం మిల్లుకు చేరే వరకు అధికారులు పర్యవేక్షించేవారు. రైతుల నుంచి శాంపిళ్ల సేకరణ, గన్ని బ్యాగులను, రవాణా వాహనాలను అందుబాటులో ఉంచేవారు. హమాలీలకు చెల్లించే ఛార్జీలు, రైతులకు చెల్లించే ధర, ఇలా ప్రతి ఒక్కటి ప్రణాళిక ప్రకారం అమలయ్యేవి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలకు ఆ సొమ్ము జమ చేసేది. దళారులు లేని వ్యవస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చి అన్నదాతలకు న్యాయం జరిగేలా చూశారు. గత ప్రభుత్వం అధికారులే ధాన్యం రాసుల దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని అది ధాన్యాన్ని తెప్పించుకుని ఆర్బీకే నుంచి మళ్ళీ మిల్లుకి వెళ్ళేటట్టు ఇక్కడ ఆఫీసర్స్ ఉండేవారు, అక్కడ మిల్లు దగ్గర ఆఫీసర్ ఉండేవారు, కస్టోడియింగ్ ఆఫీసర్. వాళ్ళ ధాన్యాన్ని దింపుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేవారు. డైరెక్ట్ ఏదైతే మద్దతు ధర ఉందో అది అకౌంట్లో పడేలా చేసేవారు. ఇవాళ అది లేదు. ఇవాళ పంట దిగుబడి తగ్గింది. దానికి తగ్గట్టుగా వాళ్ళకి 1720 రూపాయలు బస్తాకి రేటు కూడా అందటం లేదు. పూర్తిగా ఇవాళ రైతుల్ని గాలి కొదిలేసి, కొనుగోలుని గాలి కొదిలేసి చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దీనంగా మారింది. గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు అన్నీ కూడా దళారుల గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. పంట నష్టానికి ఇచ్చే బీమా కూడా ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించవలసిన పౌర సరఫరాల అధికారులు ఆ పని చేయడం లేదు. దీంతో ఎక్కడికక్కడ కల్లాల్లో ధాన్యం గుట్టలుగా కనిపిస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తిరుగులేని విధంగా పనిచేస్తాం, వాట్సాప్లో హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే చాలు రైతు దగ్గరికే వచ్చి ధాన్యం కొంటామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ఇలా చూస్తే క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కోత కోసిన ధాన్యం కల్లాల్లోనే దర్శనమిస్తుంది. రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పే నాథుడే కనిపించడం లేదు. గోనె సంచులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ట్రాన్స్పోర్ట్ సంగతి ఇక సరే. దీంతో కల్లాల్లోని ధాన్యం రాసులను ఏం చెయ్యాలో రైతులకు పాలు పోవడం లేదు. ప్రభుత్వం ఒక్క మెసేజ్ తో ధాన్యం కొనేస్తాము అని బిల్డప్ ఇచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు. పైపెచ్చు ధాన్యం కొనుగోలుకు తేమ శాతంతో లింకు పెడుతున్నారు. 22% కంటే తక్కువ లేకపోతే తీసుకోమని మిల్లర్లు తేల్చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ సాక్షి మీడియానే కాదు, ఆఖరికి ఎల్లో మీడియా కూడా రాస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనంతో రైతులు తమ ధాన్యం రాసులను ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రైతులు సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసి కన్నీళ్లతో గోడు వెళ్లబోసుకున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేటి క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రిని ఆ రైతులు కళ్ళంట నీళ్లు ఎలా పెట్టుకుంటారో ఒకసారి చూడండి.
పరిస్థితి. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ప్రభుత్వం 1,725 రూపాయలను గిట్టుబాటు ధరను నిర్ణయిస్తే మిల్లర్ మాత్రం 1,400 రూపాయలకు మాత్రమే కొంటాను అని చెప్తున్నాడు. ఓవైపు గోనె సంచులు, మరోవైపు వాహనాలు సరైన సమయంలో అందుబాటులో లేకుండా చేసి మిల్లర్లు, దళారులు కుమ్మక్కై ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రైతులు తమ ధాన్యాన్ని గోనె సంచుల్లో మిల్లుల వరకు తీసుకెళ్లినా అక్కడ అన్లోడ్ చేయకుండా 4-5 రోజులు ఉంచేస్తున్నారు. దీంతో ఆ ధాన్యం ఉక్కిపోయి మొలకలు వచ్చే పరిస్థితి. అదే సమయంలో మిల్లులో లారీ ఉన్నన్ని రోజులు లారీకి కిరాయి కూడా రైతే చెల్లించవలసిన పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓ కొత్త నిబంధన పెట్టారు అని రైతులు వాపోతున్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసినట్లుగా ఆన్లైన్లో నమోదు చేయాలి అంటే భూమి పత్రాలు ఎవరి పేరున ఉంటే వారే స్వయంగా రైతు సేవా కేంద్రాలకు వచ్చి వేలిముద్రలు వెయ్యాలి అనేది ఆ నిబంధన. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కౌలు రైతులున్నారు. కౌలు రైతుల వేలిముద్రలు చెల్లుబాటు కావని, పొలానికి అసలు యజమానులు ఎవరున్నారో వారే రావాలి అని రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సాంకేతిక సిబ్బంది చెబుతూ ఉండటంతో ధాన్యం విక్రయాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర జిల్లాలలో, రాష్ట్రాలలో, విదేశాల్లో నివసిస్తున్న భూమి యజమానులు ఇక్కడికి వచ్చి వేలిముద్రలు ఎలా వేస్తారు అని కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిబంధనలు పెట్టి తమతో ఆడుకోవద్దని వేడుకుంటున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, కనీసం వాళ్ళ గురించి ఒక మీటింగ్ కూడా పెట్టకుండా, అధికారులను అప్రమత్తం చేయకుండా పూర్తిగా గాలికి వదిలేశారు. నేను వెళ్ళాను, రైతుల దగ్గరికి వెళ్ళాం. అది చూపించండి ఒకసారి అండి. నేను రైతుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాం. ఇట్లాగే ఎక్కడ నేను మామూలుగా వేగ్గా మాట్లాడతలేదు. నేను రైతు బిడ్డని, వ్యవసాయం నాకు తెలుసు, వ్యవసాయం నేను పంటలు పండించాను. ఇవాళ ఏ రైతు చూసినా అలో లక్ష్మణ అని బాధపడతా ఉన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద పంట వేసుకునే ముందే మాకు 13,500 ఇచ్చేవారు. ఈ రోజున మాకు 20,000 ఇస్తానన్నాడు ఆయన. 20 పైసలు ఇవ్వలేదు ఇప్పటి వరకు. మాకు వర్షాల్లో 2 సార్లు కూడా ఊడ్చుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. మాకు ఇన్పుట్ సబ్సిడీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు పంట రాకుండానే మాకు అందించే కార్యక్రమం చేశారు. ఇలా ఎవరికి ఇచ్చారో తెలియదు, ఎవరు పోయిన వాళ్ళకి ఇచ్చారో తెలియదు అని చాలా బాధపడతా ఉన్నారు. ఇంత దారుణంగా మరి వాళ్ళ రైతులు నడ్డి విరిచి రైతుల్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఇలా ఉందంటే మరి రైతు పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఆరుగాలం కష్టించి వేలల్లో పెట్టుబడి పెట్టి చివరాఖరకు పంట చేతికొస్తుంది అనుకుంటున్న తరుణంలో తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదు అని రైతులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 30,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పంట పండిస్తే ఆ పంటను సరైన ధరకు విక్రయించుకునే వీలు లేకుండా ఓవైపు ప్రభుత్వం, మరోవైపు మిల్లర్లు, దళారులు అన్ని రకాలుగా రైతును ముంచేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోని ఇబ్బందులను ఈసారి ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలు ఎదుర్కొంటున్నారు. మిల్లర్లు, దళారులు, అధికారులు అంతా కుమ్మక్కవడంతో మరో గత్యంతరం లేక రైతులు కూడా వచ్చిన కాడికి పంటను అమ్ముకునే పరిస్థితి దాపురించింది.